నైఫ్ తో వైఫ్ ఫస్ట్ నైట్ లో ట్విస్ట్ రైమింగ్ అదిరిపోయింది కదా. మరి రియల్ లైఫ్ లో ఇట్లాంటి సీనే ఎదురైతే అదే జరిగింది. ఫస్ట్ నైట్ సంతోషంగా గదిలోకి వెళ్ళాడు భర్త. కానీ భార్య నిజంగానే దిమ్మ తిరిగిపోయే జలక్కిచ్చింది. ముట్టుకుంటే ముక్కలుగా నరికేస్తా అని కత్తి పట్టుకొని మరీ వార్నింగ్ ఇచ్చింది. అసలు శోభనం గదిలో ఏం జరిగింది? ఆమె కోపం వెనుక కారణం ఏంటి? ఎక్కడ జరిగింది ఘటన? ఫస్ట్ నైట్ భార్య కత్తి పట్టుకొని ఇలా హెచ్చరిస్తే ఎలా ఉంటది? నో డౌట్ ఆ భర్త గుండె ఆగినంత పని కావడం ఖాయం. ఉత్తరప్రదేశ్ లో పెళ్లి కొడుకు నిజ జీవితంలో ఎదురైన ఈ ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. ప్రయాగ్రాజ్ కి చెందిన నిషాద్ కి సితారతో ఈ మధ్య వివాహమైంది. ఎంగేజ్మెంట్, పెళ్లి, రిసెప్షన్ వేడుకల్లో హ్యాపీగా కనిపించింది సితార. అందరినీ నవ్వుతూ పలకరించింది. కట్ చేస్తే ఫస్ట్ నైట్ లో మాత్రం అదో రకంగా ప్రవర్తించిందట. కోటి ఆశలతో శోభనం గదిలోకి నిషాద్ వెళ్ళగానే ఏదో కోల్పోయినట్టుగా కనిపించిందట. ఏమైందని అడగగానే చీర కొంగులోంచి దాచుకున్న కత్తిని బయటికి తీసి షాక్ ఇచ్చిందట. టచ్ చేశావో బాడీని 35 ముక్కలు చేస్తానని వార్నింగ్ ఇవ్వడంతో నిషాద్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనబడిందట. అసలు తనకి పెళ్లే ఇష్టం లేదని, ఆల్రెడీ తనకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చావు కబురు చల్లగా చెప్పిందట సితార. ఈ మాటలతో మారు మాట్లాడకుండా బతుకు జీవుడా అంటూ బయటకు వచ్చాడట నిషాద్. అలా నిషాద్ ఫస్ట్ నైట్ ముగిసింది. ఆ మరుసటి రోజు సితార పేరెంట్స్ ని పిలిపించారు. పెద్దల మధ్య పంచాయతీ పెట్టించారు. దీంతో తమ బిడ్డకు నయానో భయానో నచ్చజెప్పి నిషాద్ తో ఇంటికి పంపించారట సితార తల్లిదండ్రులు. ఒకరోజు బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ సీన్ సితార చేసి విశ్వరూపం చూపించిందట. चाकू ली हुई थी, सोचा ये चाकू क्यों ली है। मैं जब उसको टच करने गया मतलब धमकी देने लगी, अगर टच करोगे हम तुमको मार देंगे या तुमको मारेंगे, अपने आप को मार देंगे। कह रही है कि मैं और किसी से प्यार करती हूँ, उसका अमन नाम है। 2-3 दिन सर समझ लीजिए साथ में थे कि हमको नींद नहीं आती थी। तो हमारे परिवार को भी कलंकित कर दिया और उस परिवार को भी कलंकित कर दिया। ఇక లాభం లేదని భావించి పోలీసులను ఆశ్రయించింది నిషాద్ కుటుంబం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగానే ప్రియుడు అమన్తో కలిసి పారిపోయింది సితార. ప్రస్తుతం ఆమె కోసం గాలిస్తున్నామంటున్నారు పోలీసులు. ये मामला नैनी थाना क्षेत्र का है, जहां कप्तान नाम के एक लड़के की शादी करछना की रहने वाली एक लड़की से हुई थी। शादी के बाद कप्तान को पता चला कि उसका कोई प्रेमी है जो मेजा में भटौती गांव का रहने वाला है। उसी को लेकर के दोनों परिवारों के बीच में वाद विवाद हुआ था। మామలే की जांच की जा रही है। సితారకు పెళ్లి ఇష్టం లేకుంటే నిశ్చితార్థం సమయంలోనే చెప్పుంటే అయిపోయింది. అప్పుడేమో మౌనంగా ఉండిపోయింది. పెళ్లికి ముందు కూడా చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది. తీరా శోభనం గదిలో బెదిరింపులకు దిగి గందరగోళం సృష్టించింది. సితార వెళ్ళిపోయింది ఎవరితోనో కాదు, వరుసకి తనకు అతను మేనలుడు. అతనితో జీవితాన్ని పంచుకునేందుకు వెళ్ళడం ఇరు కుటుంబాలని కూడా విస్తుపోయేలా చేసింది. अमन था, वो कह रहा था सर कि मेरे पास 15 दोस्त है, मैं उस लड़के को मरवा दूंगा, तुम टेंशन न लो, मैं उसको मार के जो है मैं तुमको अपने पास रखूंगा, कि हमको आप केदारनाथ घुमाने ले चलिए। मेरे भी दिमाग में आया जो ये राजा रघुवंशी के साथ हुआ, ये सब सोनम लोग और जो ड्रम में भर दी थी वो सब, तो ये मेरे साथ भी ऐसा कर देते। तब उस दिन मेरे दिमाग में आने लगा। मैं बहुत डर गया था उतने समय। मैं सो गया था, 1 बजे वो हमारे छत पर से कूद के भाग गई। मैं सर मुझे बहुत डर लग रहा शादी नाम से। మధ్యకాలంలో కొంతమంది మహిళలు నేరాలకు పాల్పడుతున్న తీరు, వాళ్ళు ప్రవర్తిస్తున్న విధానం ఒళ్ళు గగురు పొడిచేలా చేస్తోంది. వంటింటికి పరిమితమై చాలా సాఫ్ట్ గా కనిపించే వాళ్ళలో నేర ప్రవృత్తి కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.